హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ మా హస్బెండ్ ఫస్ట్ టైం నా కోసం చికెన్ కర్రీ చేశారు. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకొని తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపి మ్యాగ్నేట్ చేసుకొని 1 అవర్ తర్వాత ఫ్రై చేయాలి. అది మా హస్బెండ్ చేశారు. నేను తనకి ఏం చెప్పలేదు. ఫస్ట్ టైం చికెన్ వండారు నా కోసం. ఈరోజు నువ్వు వండకు, నేను వండి నేను చూపిస్తాను నీకు అనేసి ట్రై చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఆల్ ఇంగ్రీడియంట్స్ కలిపి పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆనియన్స్ కట్ చేసి కర్రీ చేసి నాకు టేస్ట్ చూపెట్టారు. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి వీడియో. అప్పుడప్పుడు మనమే కాదు, వాళ్ళు కూడా వండితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. రోజు మనమే వండుతాం, ఎప్పుడన్నా ఒకసారి కదా. వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా టైంపాస్ కోసం వండారు. చాలా టేస్టీగా వండారు. వాళ్ళు వండడమే మనకు ఎక్కువ. ఎలా ఉన్నా బాగుంది అని చెప్పాలి. అలా అని కాదు, బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేయండి. పెరిగేశారు, కొంచెం టేస్ట్ అదిరిపోయింది. పెరుగు ఇష్టం లేకపోతే వేసుకోకండి. ఆనియన్స్ కట్ చేసి పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఈ 3 ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టేసి ఆయిల్ వేసి చికెన్ ఫ్రై చేసి నా కోసం ట్రై చేసి టేస్ట్ చేయించారు. ఇప్పుడు ఆర్డర్ చేస్తారు ఆన్లైన్లో, అది కామన్. అది వాళ్ళు చేత్తో వండి పెడితే మనకి ఎంత హ్యాపీ ఉంటుంది ఫ్రెండ్స్ కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకోసం. మీరు మీ హస్బెండ్లతో ఇలానే వంట చేయించుకొని తినండి. హ్యాపీనెస్ను మిస్ అవ్వకండి. వాళ్ళు ఎలా చేసినా మన కోసం వంట ట్రై చేసినందుకే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకొని మళ్ళీ తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసి 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న చికెన్ ఇందులో వేసి ఫ్రై చేసుకొని టేస్ట్ చేయడమే. టేస్ట్ ఎలా ఉందంటే బాగుంది. ఇప్పుడు ఆనియన్స్ వేశారు. తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవడమే. చూసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని ముందుకు నడిపించండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా కలుపుకోండి, లేకపోతే ఆనియన్స్ మాడిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, నమ్మారా? నిజమే చెప్తున్నాను. వీడియో నేనే తీశాను మీకోసం. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. వన్స్ అగైన్ ఐ రిపీట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకుందాం. కొంచెం పసుపు వేశారు. ఎలా వండాలి అనేసి నేనేం చెప్పలేదు, నన్ను చెప్పనివ్వలేదు. నేనే వంట చేస్తాను, నువ్వేం మాట్లాడకనేసి అన్నారు. నేను సైలెంట్గా నా వీడియో నేను తీసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం కలిపిన చికెన్ ఇందులో వేసి ఫ్రై చేసాం. తర్వాత కొద్దిగా కారం, కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకొని
ఒక 10 నిమిషాలు మగ్గించేసుకొని దించేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని టేస్ట్ చేయడమే ఫ్రెండ్స్. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళలేం. ఓకేనా ఫ్రెండ్స్? రెడీ టు చికెన్ కర్రీ. నా కోసం మా హస్బెండ్ చేసిన చికెన్ కర్రీ. ఫ్రెండ్స్, మా ఛానల్ని చూసిన